ఒక ప్రజాస్వామ్య దేశంలో 70 కోట్ల జనం మధ్య అంత పెద్ద సామ్రాజ్యం, అంత పెద్ద వ్యవస్థ ఎలా అనే ఉత్సుకత ఉంది. అక్కడ ఎవరు గెలిచారు అన్న కుతూహలం ఉంది. ద స్టోరీ ఆఫ్ KGF, ద స్టోరీ ఆఫ్ రాకీ. అది నిజమో కట్టుకదో నాకు తెలీదు. యుద్ధాలు జరిగేది విజయం కోసం. విజయాలు సాధించేది చరిత్ర కోసం. హిస్టరీ ఆల్వేస్ విన్స్. ఎల్ డొరాడో. ఒక గాలి సుడిగాలవుతుంది, ఆ సుడిగాలి తుఫాన్ అవుతుంది అని విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూశాను. ఈ తుఫాను ఏ దిక్కుకు మళ్ళుతుందో. ఒక రాజకుమారుడు నట్ట నడిరాత్రిలో తన లక్ష్యం కోసం బయలుదేరాడు. ఆ రోజు బీభత్సంగా గాలి వీస్తున్నా ఓడలో ఒక్కడే ఎవ్వరికీ భయపడకుండా మెరుస్తున్న సముద్రం మీద అలాగే వెళ్తున్నాడు. అమ్మా, సముద్రం ఎందుకమ్మా మెరుస్తుంది? ఎందుకంటే సముద్రం లోపల చాలా బంగారం ఉంది, అందుకే మెరుస్తుంది. అమ్మా, నీకు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా. సరే, ఇప్పుడు పడుకో, పొద్దున్నే పోయి తీసుకునొద్దు గాని. పవర్ ఉంటేనే డబ్బులు. పవర్ ఎక్కడ దొరుకుతుంది? పవర్ఫుల్ పీపుల్ కమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్. ఆ కలల ఘర్షణతో వాడు ముంబైలో అడుగు పెట్టాడు. వాడు చెప్పుల సైజు చిన్నదైనా వాడు అడుగు పెట్టాక ఆ దారి పెద్దదైంది. చిన్న వయసులోనే బొంబాయికి వచ్చా. నిప్పుల కొలుములో పడ్డట్టయింది. అయితే బొంబాయికి అప్పుడు తెలీదు ఆ మంటలో పడింది ఇనుమని. దాన్ని కాల్చి కాల్చి కొట్టి కొట్టి ఇప్పుడు అది కత్తయింది. ఆ కత్తికి తెలిసింది ఒకటే. 1 2 అవుతుంది, 2 3 అవుతుంది, 3 4 5 6 7 8. ఆ కాలపు కథ చెబుతా, ఆ వీరుడి కథ చెబుతా. వీరుడి కథ. తూర్పు దిక్కున కొండ దిగువలో ఒక పెద్ద అడవి ఉంది. స్వచ్ఛమైన మనసెరిగిన ఆదివాసీల బలగంతో పచ్చదనం నిండిన గంధపు నేలది. ఉన్నట్టుండి ఆ అడవిలో నిప్పుల వర్షం కురిసింది. ఆ పెద్ద అడవి మాడి మసైపోయింది. జీవ కళలేని మనుషులున్న శ్మశానంలాగా ఏతోళ్ల చెమటని పీల్చి పిప్పి చేసే కొను పాపోత్ములు. మంటల్ని ఆర్పే వర్షంలా, మృత్యువు ఇంట్లో కూర్చున్న మృత్యుంజయుడిలా, అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమల్లా, దశకంఠుని ఎదిరించిన రాముడిలా, మండే జమదగ్ని కోపాన్ని మించి సర్వమూ తాననుకునే పరమాత్ముని ప్రశ్నించి పిడుగులా గర్జించిన ఒక ధీరుడి కథ, ఎదిరించిన ఒక వీరుడి కథ. తర్వాత Argentina, one of the favourites, getting beat by a country ranked outside the world's top 50. నరాచికి ఆశపడి ఇంకొక్కడి అడుగు ఇక్కడ పడటం అసాధ్యం. ఆ బొంబాయిడు ఉండే కదా, ఆడి పేరేంటి? రాకీ. అన్ని వేసేసారు కదా, మిస్ అయిపోయాడు నా చేతిలో. చావుని ధిక్కరించే సుల్తానులాగా, వేటగాళ్ళనే వేటాడే మహా వేటగాడు. KGF కి పంపించింది గరుడాన్ని చంపడానికి, కానీ అతను వెళ్ళింది KGF ని ఏలడానికి. అందుకు ముందు గరుడాన్ని చంపాలి, ఘాట్ నుంచి తప్పించుకోవాలి, అన్నిటికంటే ముఖ్యంగా జనాన్ని తన వైపు తిప్పుకోవాలి. అందుకు షార్ట్ సర్క్యూట్ చేశాడు, వైట్ లైన్ దాటాడు. కానీ అతను ముందు వెళ్ళింది విరాట్ని చంపడానికి. అక్కడి నుండి ఆ 3 ఖైదీల్లో ఒక్కడిగా వచ్చి అందరి ముందు గరుడని చంపాడు. జనం రాకీని సుల్తాన్ గా స్వీకరించారు.
కానీ అక్కడ కేజీఎఫ్ లో అధీరా కాసు కూర్చున్నాడు కదా. కత్తి విసిరి రక్తం చిందించి యుద్ధం చేసేది నాశనానికి కాదు, ఉద్ధరించడానికి. రాకీ దుబాయ్కి వెళ్ళింది 2 కారణాలకి. ఇంకో కారణం ఏంటి? వస్తున్నానని నా కత్తి నా కేజీఎఫ్ పొందడానికి తలే తెగిపడింది. ఇంకా చెయ్యి కాలు ముండెం. మళ్ళీ ఓడిపోయాడు. ఇప్పుడెక్కడికి వెళ్తున్నాడు? ఇంకొకరు మిగిలిన్నారు కదా. ఇతను కాపాడతాడు. పాత ఆట ముగిసింది. మళ్లీ పావులను జోడించి కొత్త ఆట మొదలు పెట్టారు. మా నాన్న ఇక్కడ ఉండుంటే ఈ కథని పురాణాల్లో వచ్చే భూత ప్రేతాల యోధుల కథగా చెప్పేవారు కాదు, లేదా చరిత్రలో వచ్చే యుద్ధాల సాహసాల కథలను చెప్పేవారు కాదు. ఒక చిన్న పల్లెలో ఉండే ఒక తల్లి పట్టుదల కథగా చెప్పేవారు. Esa cabecita que tenés es un misterio. Oíme bien, vos vas a ser el mejor. ఒకవేళ వీడి రోజు చస్తే నా మాటని నెరవేర్చే యోగ్యత వీడికి లేదనుకుని మర్చిపోతాను. కానీ వాడు ఉండే వరకు ఈ ముళ్ళ ప్రపంచంలో నా ఆశను నెరవేర్చే సుల్తాన్ గానే ఉండాలి. ఎదరు బలమే నడిపే తోడుగా. అమ్మా, నీకు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా. ధీర ధీర ధీర